ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అరుణాచలం వెళ్లి తిరిగి వస్తుండగా వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనం తమిళనాడులో ప్రమాదానికి గురైంది. కొండ రాజీవ్కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీవ్ను ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ఏమీ కాదని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హాస్పిటల్లో అందుతున్న వైద్యంపై ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సార్ కొంచెం పర్వాలేదు సార్, బ్లీడింగ్ ఆగట్లేదు సార్. ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి? నిన్న 11 o'clock అరుణాచల్ నుంచి రిటర్న్ వస్తుంటే యాక్సిడెంట్ అయింది సార్. ఇది మాట్లాడినా ఏమన్నా స్వాలో ట్రై చేసినా బ్రీత్ తీసుకున్నా బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు సార్. ఇక్కడ అరుణాచల్ ఏదో హాస్పిటల్ పుని అనేదో హాస్పిటల్ పెట్టారు సార్. చెన్నై తీసుకెళ్తున్నారు సార్. బావగారు వాళ్ళు వచ్చారు సార్. మదరు, నేను, వైఫ్ అందరూ ఒక కార్లో ఉన్నాం సార్. మంచి జరుగుతుంది, ధైర్యంగా ఉండవు. మీరే మాత్రం చేశారు మంచి జరుగుతుంది సార్. అక్కడ ఏమన్నా ఉన్నారా? ఎవరన్నా చూసుకునే దానికి ఉన్నారు సార్. బావగారు వాళ్ళు వచ్చారు సార్. మన సజ్జల్ సారు, రఘురామన్న, హరికృష్ణ గారు, కేఎన్ఆర్ సారు, చిన్నసీన అందరూ ఫోన్లు చేశారు సార్. అందరూ సాయం చేశారు సార్. నేను హరికి చెప్తాను సార్. హరికి కొంచెం డాక్టర్ వారి పరిచయం. అదే సార్, అది కొంచెం చెప్పండి సార్. చాలు సార్. అపోలో పోతున్నా చెన్నై ప్రశాంతి గారి అపోలో గారు తీసుకెళ్తా ఉంటున్నారు సార్. అంబులెన్స్ రెడీ చేస్తారు సార్ తీసుకెళ్ళడానికి. నేను హరికి చెప్తాను సార్. సార్ సార్ అలాగే సార్. మంచి జరుగుతుంది, ధైర్యంగా మీ ఆశీర్వాదం మధ్య సార్. నమస్కారం సార్.